హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 93. సహస్ర కోసం తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన రుద్ర ప్యారిస్ వీధులన్నీ గాలిస్తుండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. దాంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్ర వాళ్ళు చెప్పింది విని హడావుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. అతను వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్, అతని ఎదురుగా మరో వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఆ వ్యక్తిని చూస్తూనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళిన రుద్ర, చెప్పండి సార్, నన్ను రమ్మని పిలిచారు, సహస్ర గురించి ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపు ఒక చూపు చూసి, ముందు మీరు కూర్చోండి మిస్టర్ రుద్ర అంటూ చైర్ చూపించాడు. దాంతో రుద్ర కూర్చుంటూ ఇన్స్పెక్టర్ ఏం చెప్పబోతున్నాడోనని వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తున్నాడు. ఆ వ్యక్తి సీరియస్గా సూటిగా రుద్రనే చూస్తున్నాడు. దాంతో రుద్ర, చెప్పండి ఇన్స్పెక్టర్, ఏం మాట్లాడకుండా మీరు అతని వైపు చూస్తున్నారేంటి అని అడిగాడు రుద్ర. దాంతో ఇన్స్పెక్టర్ తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తూ, మిస్టర్ వరుణ్, మీరు ఇతనికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆ వరుణ్ రుద్ర వైపు చూసి, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి పేరు శ్వేత, ఆమె నా భార్య. మీరు నా భార్య గురించి ఎందుకు ఇంతలా వెతికిస్తున్నారు అని అడిగాడు వరుణ్. ఆ మాట వినగానే రుద్ర షాకింగ్గా చూస్తూ, వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను నీ భార్య? లేదు లేదు, నేను వెతుకుతున్నది నా సహస్ర కోసం. తను నేను లవ్ చేసిన అమ్మాయి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి అని అన్నాడు రుద్ర. ఆఫ్ కోర్స్ తను సహస్రానో లేక మరింకెవరో ఐ డోంట్ కేర్, కానీ మీరు ప్యారిస్లో వెతికిస్తున్న వ్యక్తి పేరు మాత్రం శ్వేత. షీ ఈజ్ మై వైఫ్ అండ్ మా ఇద్దరి డాటర్ దియా. సో ఇక మీరు తన గురించి ఇక్కడ వెతకడం మానేసేయండి. అది మా ప్రైవసీని అండ్ మా రెప్యుటేషన్ని దెబ్బతీస్తుంది అని సీరియస్గా చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే రుద్ర సీరియస్ అవుతూ, ఈ విషయం చెప్పడానికి నువ్వెవరు? తను శ్వేత కాదు, నా సహస్ర. 100 మందిలో ఉన్నా సరే నేను తనని గుర్తుపట్టగలను. తన ప్రజెన్స్ నాకు తెలిసిపోతుంది అని ఆవేశంగా అంటూ పైకి లేచాడు రుద్ర. దాంతో ఇన్స్పెక్టర్ రియాక్ట్ అవుతూ, ప్లీజ్ మిస్టర్ రుద్ర, మీరు కొంచెం కూల్గా ఉండి ఆయన చెప్పేది వినండి అని అన్నాడు. వాట్, కూల్గా ఉండాలా? హౌ డు యూ సే లైక్ దాట్? అయినా సహస్ర గురించి తెలిసిందని నన్ను పిలిపించి ఇప్పుడు మీరు అతనితో మాట్లాడించడంలో మీ ఉద్దేశం ఏంటి అని ఆవేశంతో ఊగిపోయాడు రుద్ర. దాంతో హలో హలో మిస్టర్, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది మీ ఇండియా కాదు, ప్యారిస్. ఇక్కడ మీకు నచ్చినట్లు మాట్లాడతానంటే కుదరదు. పోలీసులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని అన్నాడు ఇన్స్పెక్టర్. దాంతో తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటూ, ఓకే, నేను వెతికేది శ్వేతని కాదు, సహస్రని. ఒకవేళ తన వైఫ్ శ్వేత కూడా సహస్రలా ఉంటే ఆమెను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. నేను తనతోనే మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకుంటాను అని అన్నాడు రుద్ర. ఆ మాటతో, నువ్వు తనతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, అయినా హ్యాపీగా ఉన్న మా లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా నువ్వు అని అన్నాడు వరుణ్. ఏంటి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చానా? అసలు నా సహస్ర నీ దగ్గరికి ఎలా వచ్చింది? తను నీ వైఫ్ అని అంటే నేను ఊరుకోవాలా? లేదు, నాకు తెలుసు. తనను నేను క్లియర్గా చూశాను. నేను చూసిన సహస్రకి పెళ్లి కాలేదు అని గట్టిగా అన్నాడు రుద్ర. నువ్వెలా చెబుతావు పెళ్లి కాలేదని? మా ఇద్దరికి పెళ్ళయింది, ఇదిగో మా మ్యారేజ్ సర్టిఫికెట్ అంటూ కోట్ జేబులో నుంచి ఒక పేపర్ తీసి రుద్ర ముఖం మీద విసిరేశాడు వరుణ్. దాంతో షాకింగ్గా ఆ పేపర్ తీసి చూశాడు రుద్ర. అందులో శ్వేత వరుణ్కి 3 సంవత్సరాల క్రితమే పెళ్ళైనట్లు ఉంది. దాంతో వెంటనే తన పాకెట్లో నుంచి ఫోన్ తీసిన రుద్ర అందులో ఉన్న సహస్ర ఫోటో చూపిస్తూ, మీరు మాట్లాడుతుంది నిజంగా ఈ అమ్మాయి గురించేనా అని అడిగాడు. అఫ్కోర్స్ తనే శ్వేత, తన ఫోటోనే కదా మీరు మీడియాకి ఇచ్చింది. అది చూసే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తన గురించే మాట్లాడుతున్నాను అని క్లియర్గా చెప్పాడు వరుణ్. ఆ మాటకి కోపం రాగా వెంటనే వరుణ్ షర్ట్ పట్టుకొని, తను శ్వేత కాదు, నా సహస్ర. తనను పెళ్లి చేసుకోవడానికి నీకెంత ధైర్యం అంటూ వరుణ్ చెంపపై కొట్టబోయాడు రుద్ర. వెంటనే ఇన్స్పెక్టర్ లేచి రుద్ర చేతిని పట్టుకొని, మిస్టర్ రుద్ర, మీరు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. వరుణ్ ఇక్కడ సిటిజన్. పరాయి దేశం వచ్చిన మీరు ఇక్కడ సిటిజన్ మీద చేయి చేసుకుంటే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి అని హెచ్చరిస్తూ అన్నాడు. దాంతో కోపంగా పిడికిలి బిగించిన రుద్ర వరుణ్ షర్టు వదిలేశాడు. వెంటనే వరుణ్
తన షర్ట్ సరిచేసుకుంటూ రుద్ర వైపు చూసి, నా వైఫ్ ఫోటో ఇలా టీవీలలో పేపర్లలో రావడం నాకు ఇష్టం లేదు. వెంటనే అది ఆపించండి. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్ట్ కూడా వెనక్కి తీసుకోండి. ఆ తర్వాత వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు వరుణ్. ఆ మాట చెప్పడానికి నువ్వెవర్రా? నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది నా సహస్రతోనే. అప్పటి వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు అని సీరియస్గా అన్నాడు రుద్ర. అది జరగని పని. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిన్ను వారం రోజుల్లోనే ఇక్కడి నుంచి పంపించేస్తాను అని ఛాలెంజింగ్గా అన్నాడు వరుణ్. ఆ మాటకు వెటకారంగా నవ్వుతూ, అదే వారం రోజుల్లో నేను ప్రేమించిన సహస్రాన్ని తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పిన రుద్ర ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్న రిపోర్ట్ కాపీ తీసుకుని చించి వరుణ్ చేతిలో పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్ని చూస్తూ కన్నింగ్గా నవ్విన వరుణ్ ఇన్స్పెక్టర్కి ఇవ్వాల్సిన మామూలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి బయటికి వచ్చిన రుద్ర జాన్కి కాల్ చేసి వరుణ్ గురించి చెప్పి అతని డీటెయిల్స్ ఇమ్మీడియట్గా కనుక్కో అని అతనికి ఆర్డర్ పాస్ చేసి ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. దాంతో జాన్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వరుణ్ డీటెయిల్స్ను తెలుసుకునే పనిలో పడ్డాడు. మరోవైపు తెలతెలవారుతుండగా వరుణ్ ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే శ్వేత హాల్లోకి వచ్చి, ఏంటి వరుణ్, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు లేకుంటే మాకు భయం అవుతుందని నీకు తెలుసు కదా. కాల్ చేద్దామంటే కనెక్ట్ అవ్వడం లేదు, నెట్ ఏమో వర్క్ అవడం లేదు. ఇలా కమ్యూనికేషన్ కూడా లేకుండా ఉంటే ఏమనుకోవాలి అని అతనిపై అరవడం మొదలుపెట్టింది. ఆ మాటలన్నీ వింటూ చిన్న స్మైల్ ఇచ్చిన వరుణ్, నో ప్రాబ్లం శ్వేత, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? చిన్న పనుండి బయటికి వెళ్ళాను అంతే. అండ్ ఇంకో విషయం, ఒక 2 days పాటు నువ్వు నాకు చెప్పకుండా బయటికి ఎక్కడికి వెళ్ళకు అని అన్నాడు వరుణ్. ఎందుకు వెళ్ళకూడదు అని అనుమానంగా అడిగింది శ్వేత. వెళ్ళకూడదని చెబుతున్నాను కదా, అంతే. ఇక ఇక్కడ కొన్ని రోజుల పాటు మొబైల్ కూడా పనిచేయదు. 2 days పాటు నువ్వు దియాతో అండ్ బుక్స్ చదువుతూ కాలక్షేపం చేస్తూ హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పాడు వరుణ్. అరే, అలా ఎలా కుదురుతుంది? నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. వెళ్లకుంటే కనీసం లీవ్ అప్లై చేయాలన్నా కూడా నా చేతిలో మొబైల్కి నెట్ ఉండాలి కదా. అసలు ఏమైంది నీకు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా ఇక్కడ సిగ్నల్స్ ఎందుకు రావడం లేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది శ్వేత. అవన్నీ నీకు 2 days తర్వాత చెబుతాను. ఇక నీ ఆఫీస్ సంగతి అంటావా? నేనే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తానులే. ఒకవేళ ఆ మేనేజర్ ఒప్పుకోకపోతే ఆ జాబ్ మానేసి నా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. అంతేకాని ఈ 2 days మాత్రం నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నా మాట వింటావని అనుకుంటున్నాను అని కాస్త సీరియస్ టోన్తో చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు వరుణ్. అతను ఎందుకంత ఖచ్చితంగా చెబుతున్నాడో అర్థం కాని శ్వేత వెళ్ళి దియా పక్కన పడుకొని ఆలోచిస్తూనే నిద్రపోయింది. మరోవైపు ఎయిర్పోర్ట్ నుంచి ఇటలీ ఫ్లైట్ ఎక్కి తిరిగి తాను ఉన్న హోటల్ రూమ్కి వచ్చాడు రుద్ర. అప్పటికే హాల్లో ఉన్న సోఫాలోనే పడుకొని కనిపించింది విశిష్ట. ఆమెను చూసిన అతను ఒక బెడ్షీట్ తీసుకొచ్చి ఆమెకు కప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. అతనికి అంతా అయోమయంగా అనిపిస్తుంది. సహస్ర అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చింది? దియా ఎవరు? అన్నిటికీ మించి సహస్ర ఆ వరుణ్ వైఫ్ శ్వేతగా ఎందుకుంది? వరుణేమో సహస్ర నా వైఫ్, దియా నా బేబీ అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం? దియాని చూస్తుంటే సేమ్ సహస్రను చూసినట్లుగానే అనిపిస్తుంది. అంటే ఆ రోజు సహస్రకి అబార్షన్ అవ్వలేదా? అబార్షన్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా దియా సహస్ర కూతురి అయి ఉంటుంది. అంటే ఖచ్చితంగా దియా నా బేబీ అని అనుకోగానే రుద్ర పెదవులపై చిన్న స్మైల్ వచ్చింది. ఎస్, తను నా కూతురే. అందుకే తనే స్వయంగా నా దగ్గరికి వచ్చి సహస్రను నాకు చూపించింది అని అనుకున్న రుద్ర మరొకసారి దియా రూపాన్ని, పాపని ఎత్తుకున్న సహస్ర రూపాన్ని తలుచుకొని మురిసిపోయాడు. చాలా రోజుల తర్వాత అతని మనసు సంతోషంతో నిండిపోయింది. అలానే ఆలోచనలతో మురిసిపోయిన రుద్ర అలసిపోయి ఉండడంతో తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. ఓ 2 గంటలు గడిచిపోయాయి. ఆ తర్వాత జాన్ కాల్ చేయడంతో ఆ కాల్కి నిద్రలేచిన అతను ఫోన్ లిఫ్ట్ చేసి, హలో జాన్, చెప్పు అని అన్నాడు. అప్పుడు జాన్ మాట్లాడుతూ, సార్, మీరు చెప్పిన వరుణ్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాను. అక్కడ మన వాళ్ళిద్దరు నుంచాను. అండ్ సహస్ర మేడం కూడా అక్కడే ఉన్నారు. స్వయంగా నేను ఆవిడ్ని చూశాను. ఆ ఇంట్లో స్వతంత్రంగానే అటు ఇటు తిరుగుతున్నారు అని చెప్పాడు. ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ప్యారిస్లో ఆ ఇంటికి దగ్గరలో కొద్ది రోజులు ఉండడానికి ఇండిపెండెంట్ హౌస్ లేదా ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేయి.
అని చెప్పిన రుద్ర ఫ్రెష్ అయ్యి తన లగేజ్తో సహా బయటికి వచ్చాడు. అప్పటికే ఫ్రెష్ అయిన విశిష్ట కాఫీ తాగుతూ మొబైల్ చూస్తుంది. రుద్రను చూడగానే, హాయ్ బావా, రాత్రి ఎప్పుడో వచ్చినట్లున్నావు, నాకు బాగా నిద్ర పట్టేసింది అని అంది విశిష్ట. నేను మిడ్ నైట్ తర్వాత వచ్చానులే. అండ్ విషి, నువ్వు రెడీ అయ్యి తిరిగి ఇండియా వెళ్ళిపో, నేను ప్యారిస్ వెళ్తున్నాను, కొన్ని డేస్ తర్వాత ఇండియా వస్తాను అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో దిగ్గున లేచి నుంచొని లగేజ్తో ఉన్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి బామా, నన్ను ఒంటరిగా ఇండియా వెళ్ళమని చెబుతున్నావు? ఇప్పుడు నీకు ప్యారిస్లో ఏం పని? అయినా నిన్నటి నుంచి నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిన్న ఈఫిల్ టవర్ దగ్గర కూడా అంతే, ఎలా పడితే అలా పరుగులు పెట్టేశావు. అసలు నిన్నెప్పుడు అలా చూడలేదు తెలుసా అని విసుగ్గా అంది విశిష్ట. ఆ మాటతో, నేనెప్పుడు ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు విశిష్ట, నువ్వు నాతో ఉండడం అంత సేఫ్ కాదు, కాబట్టి నేను చెప్పింది విని నువ్వు ఇండియాకి వెళ్ళు అని అన్నాడు రుద్ర. మరేం పర్వాలేదు బావా, నేను నీతో పాటు ప్యారిస్ వస్తాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఇండియా వెళ్ళాను అంటే మీ మమ్మీ నా మమ్మీ ఇద్దరూ కలిసి నా బుర్ర తినేస్తారు అని అంది విశిష్ట. ఓకే, అలా అయితే ఇటలీలోనే ఉండి రోమ్ ఎక్స్ప్లోర్ చేయి, నేను వెళ్తున్నాను అంటూ రుద్ర తన లగేజ్తో బయటికి వెళ్ళబోతుంటే, నోనో, నాకు ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే చాలా బోర్ బావా, నేను కూడా నీతో పాటు అక్కడికి వచ్చేస్తాను, ప్లీజ్ బావా, నిన్ను కాదని నేనేమీ చెయ్యనులే అని అంది విశిష్ట. దాంతో ఇక ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా, ఓకే, త్వరగా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకురా అని అన్నాడు రుద్ర. ఆ మాట అనడమే ఆలస్యం, క్షణంలో విశిష్ట లగేజ్తో అతనితో పాటు వచ్చేసింది. ఇద్దరూ ఇటలీ వదిలి ప్యారిస్ వెళ్లారు. అప్పటికే వాళ్ల కోసం ఒక అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూశాడు జాన్. విశిష్టతో కలిసి ఆ ఇంటికి వెళ్లిన రుద్ర లగేజ్ రూమ్లో పెట్టేసేసి బయటికి వెళ్లబోయాడు. దాంతో విశిష్ట, ఇప్పుడే కదా బావా వచ్చావు, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. చూడు విశిష్ట, ఇక్కడ నాకు బోల్డ్ అని పనులున్నాయి, ఆ పనుల మీద నేను ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్లాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్తానో ఎప్పుడు ఇంటికి వస్తానో కూడా నేను చెప్పలేను. నువ్వు జాగ్రత్తగా ఉండు, వెళ్తే బయటికి వెళ్ళు, కరెక్ట్గా అడ్రస్ గుర్తుపెట్టుకొని తిరిగి వచ్చేసేయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను నిన్ను అస్సలు పట్టించుకోలేను అని నిర్మోహమాటంగా చెప్పేసి ఆమెకు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. అతని కఠినమైన మాటలకు కాస్త హట్ అవుతూ, బావేంటి నిన్నటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎప్పుడూ కేరింగ్గా ముద్దు చేస్తూ బాగుంటాడు కదా, నిన్నటి నుంచి బావకి ఏదో అయ్యింది అని అనుకుంటూనే రూమ్లోకి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ఆఫీస్ వర్క్లో పడిపోయింది విశిష్ట. మరోవైపు ఫ్లాట్ నుంచి బయటికి వచ్చిన రుద్ర జాన్ తెచ్చిచ్చిన కార్ తీసుకొని అతను చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు. అదొక హై సొసైటీ ఏరియా. అన్ని ఇళ్ళు ఒకేలా ఇండివిడ్యువల్ హౌసెస్ ఉన్నాయి. ఒకటే ఫ్లోర్లో చుట్టూ అంతా గ్రీనరీతో చాలా పీస్ఫుల్గా ఉంది ఆ ఏరియా. అక్కడికి వెళ్ళిన రుద్ర జాన్ చెప్పిన అడ్రస్ను ఈజీగానే కనుక్కొని ఆ ఇంటికి కొంచెం దూరంగా కార్ పార్క్ చేసి కారులో నుండే ఆ ఇంటిని స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో నుండి వరుణ్ అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాడు. సహస్ర కూడా ఒక్కొక్కసారి బయటికి వస్తుంది, మళ్ళీ వెంటనే లోపలికి వెళుతుంది. చాలాసేపు ఆ ఇంటి వైపు చూసిన రుద్ర వరుణ్ ఎప్పుడెప్పుడు బయటికి వెళతాడా అని వెయిట్ చేస్తున్నాడు. కాసేపటికి సాయంత్రం అవడంతో దియాను రెడీ చేసి కూర్చోబెట్టిన శ్వేత తాను కూడా రెడీ అవ్వడం మొదలుపెట్టింది. అది చూసిన వరుణ్, ఏంటి శ్వేత, రెడీ అవుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అదేంటి కొత్తగా అడుగుతున్నావు, రోజు వెళ్ళినట్లే ఈరోజు కూడా ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నాను అని అంది శ్వేత. అరే, నిన్ను ఒక 2 days ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి ఇప్పుడు ఈఫిల్ టవర్ అంటున్నావు అని అడిగాడు వరుణ్. ఆ మాటతో విసుగ్గా, అరే వరుణ్, రోజంతా ఇలా ఇంట్లో ఉండడం అంటే నాకు చాలా చిరాకు, అసలు ఒక్కచోట మనిషి ఎలా ఉంటారో నాకు అస్సలు అర్థం కాదు. నేను ఇంకాసేపు కూడా ఈ సైలెన్స్ని, ఈ 4 గోడల్ని భరించలేను. అండ్ దియా కూడా మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉంది, ఫోన్ లేదు, టీవీ లేదు, ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం, ఇక మా వల్ల కాదు. ఇప్పుడు దియా నేను ఇద్దరం ఖచ్చితంగా ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తాం అని చెప్పింది శ్వేత. ఆ మాటతో కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ, ప్లీజ్ శ్వేత, నేను వద్దంటున్నాను కదా, ఎప్పుడైనా నిన్ను దేనికైనా రిస్ట్రిక్ట్ చేశానా, ఇదే ఫస్ట్ టైం కదా, నా మాట విను అని అన్నాడు వరుణ్. ఇక అతను అంతలా చెప్పడంతో తను కొంచెం కూల్ అవుతూ, సర్లే, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, కానీ కనీసం నువ్వైనా సరే దియాన్ తీసుకొని బయటికి వెళ్ళు, తనకి ఉదయం నుంచి టైంపాస్ అంటూ ఏమీ లేదు అని చెప్పి ముఖం తిప్పుకొని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది శ్వేత. ఆమెకు కోపం వచ్చిందని అర్థమైన వరుణ్ చిన్నగా నవ్వుకొని, ఓకే శ్వేత, నువ్వు రెస్ట్ తీసుకో, నేను దియాన్ తీసుకొని బయటికి వెళ్తున్నాను,
కానీ చెబుతున్నాను, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళకు అని చెప్పి దియాను ఎత్తుకొని, దియా బేబీ మనం బయటికి వెళ్దామా అని అడిగాడు వరుణ్. ఆ మాటతో హ్యాపీగా వరుణ్ చెయ్యి పట్టుకొని తల ఊపింది దియా. దాంతో దియాను ఎత్తుకొని బయటికి వచ్చి కార్ తీశాడు వరుణ్. లోపల ఉన్న శ్వేత వెళుతున్న వాళ్ళని విండోలో నుంచి చూసి చిన్నగా నిట్టూర్చి, ఏంటో వరుణ్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని మనసులోనే అనుకొని హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినడం మొదలుపెట్టింది. వరుణ్ బయటికి వెళ్ళిపోవడం చూసిన రుద్ర తన కార్ మిర్రర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళి కార్ ఆపాడు. వరుణ్, దియా ఇద్దరూ కారులో బయటికి వచ్చి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళటి వెళ్ళగానే చుట్టూ చూస్తూ ముఖానికి మాస్క్ పెట్టుకొని కారు దిగిన రుద్ర మెల్లగా వరుణ్ ఇంటి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపల హెడ్సెట్ పెట్టుకొని ఏవో సాంగ్స్ వింటున్న శ్వేత అతను వచ్చింది కొంచెం కూడా గమనించలేదు. ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసే ఉండడంతో మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టిన రుద్ర శ్వేత కోసం వెతుకుతూ మొదట కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ ఆమె కనిపించలేదు. ఆ తర్వాత పక్కనే ఉన్న రూంలోకి వెళ్ళి చూశాడు రుద్ర. అక్కడ కూడా ఆమె లేకపోవడంతో వెనక్కి తిరిగిన రుద్ర మరో రూంలోకి వెళ్ళి చూశాడు. అక్కడ కూడా కనిపించలేదు. దాంతో విసురుగా వెనక్కి తిరిగాడు రుద్ర. సరిగ్గా అప్పుడే అతని ఎదురుగా నుంచొని కనిపించింది శ్వేత. ఆమెను అంత దగ్గరగా చేసిన రుద్ర అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతన్ని చూసిన శ్వేత మాత్రం నుదురు చిట్లించి కోపంగా, హూ ఆర్ యూ, హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు మై హౌస్ వితౌట్ ఆస్కింగ్ అని సీరియస్గా అడిగింది. కానీ సహస్రను అంత దగ్గరగా చూసిన రుద్రకి ఆమె మాటలు ఏవీ వినిపించడం లేదు. కదులుతున్న ఆమె పెదాలను, కోప్పడుతున్న ఆమె ముఖాన్ని అపురూపంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు రుద్ర. తాను ఎంత మాట్లాడుతున్నా అతను బ్లైండ్గా అలాగే చూస్తూ ఉండడంతో, హలో మిస్టర్, నిన్నే, ఏంటి దొంగతనం చేయడానికి వచ్చావా, లేదంటే నిన్నెవరైనా పంపించారా అని అడిగింది శ్వేత. అయినా రుద్ర ఏం మాట్లాడకుండా కళ్ళు మూస్తే ఆమె ఎక్కడ కలలా మారి మళ్ళీ వెళ్ళిపోతుందో అనే భయంతో అలాగే చూస్తున్నాడు. దాంతో విసిగిపోయిన శ్వేత వెంటనే అతని ముఖానికి ఉన్న మాస్కును లాగేసింది. ఆమెనే చూస్తున్న రుద్ర పెదవులు మాత్రం నవ్వుతూ కనిపించడంతో ఇంకా కోపం పెరిగిపోయిన శ్వేత, హే మ్యాన్, ఆర్ యు మెంటల్, నీకెంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావు, దొంగతనం చేయడానికి నీకు నా ఇల్లే దొరికిందా, ముందు బయటికి నడు అని అరవటం మొదలుపెట్టింది శ్వేత. ఆమె పెదవుల కదలిక తప్ప ఆమె ఏం మాట్లాడుతుందో అస్సలు రుద్ర చెవులకి చేరడం లేదు. పోయింది అనుకున్న నిధి కళ్ల ముందు కనిపిస్తే ఉండే ఆనందం, వెలుగు అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెను అలాగే చూస్తూ ఉండగా శ్వేత అతన్ని ఇంకేదో తిట్టడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఒక్కసారిగా ముందుకు వంగి ఆమె పెదవులు అందుకున్నాడు రుద్ర. దాంతో షాక్ అయ్యి కళ్ళు తేలేసింది శ్వేత. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్ర కిస్ చేసింది శ్వేతనా, సహస్రనా? 4 ఏళ్ల తర్వాత రుద్ర పెట్టిన ముద్దు సహస్రను తిరిగి అతనికి దగ్గర చేస్తుందా, లేదా వరుణ్ శ్వేతలను దూరం చేస్తుందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.